నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ముగిసిన కేబినెట్ భేటీ. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ. మదనకు విజయసాయిరెడ్డి అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు? విజిలెన్స్ విచారణ జరపాలి. ఆనం వెంకటరమణారెడ్డి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేని ఆ భయానిక చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. మంత్రి పార్థసారథి. కబ్జాలకు గురైన భూములను తప్పకుండా ప్రభుత్వానికి అప్పగిస్తాం. ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. వెలుగుపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధి విధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీకి ఆమోదం లభించింది. ఆర్టీసీ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా వాహనాలను ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని అన్నారు. ఆర్టీసీ నుంచి త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డునెక్కనున్నాయని తెలిపారు. గత 5 ఏళ్లలో ఆర్టీసీని వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి మఠాల భూములను కాజేశారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ బాధితులు ఎవరైనా సరే ప్రభుత్వం వద్దకు వస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే గత 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ విషయంలో సరైన ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అలాగే రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను దోపిడీ చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క భూములనైతేనేం వాళ్ళు దోచుకున్న ఖనిజాలైతేనేం దీనిల మీద సమగ్ర విచారణతో ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో ముఖ్యంగా నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న భూములపై శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు మీ దృష్టికి తీసుకోబోదలిచాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 1,75,000 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనేం కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం భూములు ఉన్నాయి, మఠాలకు సంబంధించిన భూములు, దేవాలయాలకు సంబంధించిన భూములు, అలాగే ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి. దీనిలో విలువ అక్షరాల 35,000 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఆర్థిక వనరులు సమకూర్చుకునే దానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రివర్గంలో ఉన్న కొందరు బడా నాయకులు ప్రభుత్వం యొక్క భూములను వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడం జరగడం, అలాగే గవర్నమెంటు అలాగే మాన్యాలకు సంబంధించిన భూములను ఆన్లైన్లలో చేసుకోవడం, డీకేటీ భూములను కూడా కాజేయడం, మానవాళికే
చేటైన వంకపరం పోగులు, నాలాలు, చెరువులు ఇవన్నీ కబ్జా చేసిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది. ఎక్కువ ఈ కార్యక్రమాలు చేపట్టింది ఎమ్మెల్యేలు, మంత్రులుగా చలామైన వాళ్ళే. మేము ఈ 35 రోజుల్లో మా అధికారుల ద్వారా సమీక్షలు నిర్వహించి ల్యాండ్లలోకి వెళ్ళి ఎవరెవరు ఆధీనంలో ఉన్నాయని చూస్తే అక్కడ విస్తరపోయే నిజాలు బయటకు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఆనాటి మంత్రి అలాగే ఎంపీగా ఉన్న అతను వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు 3000 ఎకరాల భూములను వాళ్ళ పేర్లతో పెట్టుకోవడం జరిగింది. పులిచెర్ల అయితేనేం, అలాగే అంగళ్ళు తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలు అయితేనేం, మదనపల్లి, పుంగునూరు చెప్పుకుంటా పోతే ఎక్కడ చూసినా ఆ భూములను కాజేసినారు. తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడు నుంచో మఠాల్లో ఆధీనమైన ఉన్న భూముల్ని కూడా కాజేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు భరోసా ఇచ్చాం. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజా ఆరోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా విపరీతంగా పెరిగిందని, రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని, ప్రజలంతా అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనేది ఒకసారి పరిశీలిస్తే గనక సహజంగా అభివృద్ధి చెందిన సమాజం అంటే ఎక్కడైనా సరే నాణ్యతతో కూడినటువంటి విద్య, వైద్యం ప్రభుత్వం ప్రజలకి అందించిన సమాజాన్ని అభివృద్ధి చెందిన సమాజంగా మనం భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య పట్ల, వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన పనులు లేక సంస్కరణలు ఏ విధంగా కొనసాగాయో మనం అందరం చూసాం. ఎక్కడి నుంచి పునాది నుంచి పై వరకు అప్డేట్ చేశారు. అన్నిటినీ కూడా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆ మాటకు వస్తే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, సాధారణ పరిపాలనకి సంబంధించి కావచ్చు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. సెక్రటరియట్స్ ఇవన్నీ కూడా వ్యవస్థల్ని ఇట్లా ప్రజలకి అనుగుణంగా విద్య కానీ, వైద్యం కానీ, సాధారణ పరిపాలన కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. పర్టికులర్గా విద్యని, వైద్యాన్ని మీరు చూస్తే కనుక స్కూల్స్ని ఎలా మార్చారు, అలాగే హాస్పిటల్స్ సంబంధించి ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు మనం చూసాం. ప్రతి 2500 మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడ స్టాఫ్ని, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ని రిక్రూట్ చేసుకొని ఆ 2500 మందికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కేర్ టేకర్స్గా ఉంచిన సంగతి కూడా మనకు తెలుసు. ఇది గ్రామాల్లో 10,000 మంది అయితే దాదాపుగా అర్బన్ ఏరియాలో 500 అర్బన్ క్లినిక్లను కూడా స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా పిహెచ్సిల్ని తీసుకుంటే కనుక కొత్తగా నిర్మించిన 150 పిహెచ్సిలతో పాటుగా ఉన్న పిహెచ్సిలన్నింటినీ అభివృద్ధి చేశాం. అలాగే ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, నాడు నేడులు భాగంగా ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఇవాల్టికి కూడా కనబడతాయి. అలాగే మెడికల్ కాలేజెస్ని ఎలా స్టార్ట్ చేశారు, 5 మెడికల్ కాలేజీలు ఎలా స్టార్ట్ అయినాయి, స్టార్ట్ కావాల్సిన 5 మెడికల్ కాలేజీలు ఇప్పుడు అనుమతులు లేక ఎలా ఆగిపోయినాయి కూడా మనం చూస్తున్నాం. వైద్యం ప్రతి ఇంటి గడప దగ్గరికి రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో వైద్యంతో పాటుగా వైద్య వృత్తిని కూడా అందుబాటులో ఉంచాలి. ఈ రాష్ట్రం నుంచి ఎవరు కూడా బయట రాష్ట్రాలకు కానీ, విదేశాలకు కానీ విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనం మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఇక్కడున్న ప్రజలకి వైద్యంతో పాటుగా మన వాళ్ళకి వైద్య వృత్తిని కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఏ విధంగా మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసాం కూడా మీ అందరికీ తెలుసు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం
ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూటమిగా ఏర్పడి ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనే ధ్యాసతో పనిచేసినటువంటి కూటమి గెలిచిన తర్వాత కూడా వాటి మీదే దృష్టి పెట్టింది తప్ప మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, ప్రజల ఆరోగ్యం మన బాధ్యత అనే విషయాన్ని విస్మరించినట్టుగా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. దానికి ఉదాహరణే ఈవేళ రాష్ట్రంలో డయేరియా విజృంభణ. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరియేట్ విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారంపై టీడీపీ అధికారి ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా ముందుకొచ్చారు. నిన్న శాంతి భర్త మదన్ మోహన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఆనం ప్రస్తావించారు. మదన్ మోహన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి కేంద్ర విజిలెన్స్ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపట్టాలని అన్నారు. మదన్ మోహన్ హైదరాబాద్లో విజయసాయి ఇంటికి వెళ్లాడా లేదా, అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే దానిపై గూగుల్ టేకౌట్ చేయాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి ఆమెకు ఎందుకు డబ్బులు ఇచ్చారు, ఆమెతో విశాఖలో ఏమేం పనులు చేయించుకున్నారు, ఏ భూములు కొట్టేశారు అనే విషయాలు విచారణ చేస్తే బయటికి వస్తాయని అన్నారు. అందుకే విజిలెన్స్ విచారణ అడుగుతున్నామని ఆనం వెంకటరమణారెడ్డి చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయి రెడ్డి దగ్గర, విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేకౌట్ ద్వారా ఇతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, జిల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయి రెడ్డి అనేది అర్థమైపోయింది. 1,60,00,000 ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు 1,60,00,000 రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్. ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి 1,60,00,000 ఇచ్చాడని ఆ గ్రూప్ 1 ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక 2 లాఠీతో 2 తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా. నేడు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం వివరాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలియజేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయటం లేదని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై పలు సందేహాలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఎవరితో చర్చించకుండానే హడావిడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందని పార్థసారథి ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ముఖ్యంగా రైతులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, రైతులు ఆ విధాన లోపం మూలంగా ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని, ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం, వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ, జియో ట్యాగ్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి
కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా, తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూయిష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 84-90 రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం. దాదాపు 1600 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం. విశాఖలో చంద్రబాబు బంధువు గీతం కాలేజీ యాజమాన్యం భూములను ఆక్రమించుకుంటుంటే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదు? దీనిపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయటం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. గీతం కాలేజీ భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపటానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్లే మళ్లీ నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు. మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. దాదాపు 18,000 కేసులు పెట్టాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం. చాలామందికి శిక్షలు పడ్డాయి. అది పారదర్శకత అంటే. ఎప్పుడన్నా చేశారా? ఇదంతా ఎందుకు? ఎన్నికలకు ముందే మీరు ఏం చేశారు? మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వ పెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలు చూపించారు. ఎన్నికలు అయిన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా? దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా? వేయలేరు. మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు. ఇదే జరుగుతుంది. ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేని చెబుతా ఉన్నాం. ఇకపోతే 6వ అంశంగా ఖనిజ వనరుల గనులు. రాష్ట్రంలో గనుల లీజు అంశాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు. ఈరోజు దశాబ్దాలుగా గనులు దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది మీ మనుషులు. 2016-17లో మైనర్ కానీ మేజర్ ఖనిజాల్లో దాదాపు 1700 కోట్ల రూపాయలు వచ్చినాయి. 17-18లో 1850 కోట్లు వచ్చినాయి. మీ హయాంలో 18-19లో 1950 కోట్లు వచ్చినాయి. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు కోవిడ్ పోయింది. అయినా 2019-20లో 2068 కోట్ల పైబడి ఆదాయం వచ్చింది. అంటే అవినీతి ఎప్పుడు జరిగింది? దీని మీద కరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి. మీ హయాంలో ఇన్ని కోట్లు వస్తే 2 ఏళ్ళు కరోనా వచ్చిన, అలాగే 2021లో 2790 కోట్లు వచ్చినాయి. 2021-22లో 3765 కోట్లు వచ్చినాయి. 22-23లో 4736 కోట్ల ఆదాయం వస్తే అవినీతి జరిగిందంట. దోపిడీ ఎవరు? అపరిశుభ్రతకు, దోమల తీవ్రతకు కారణమవుతున్న ఖాళీ స్థలాల్లో నిల్వ నీటిని వెంటనే తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు స్థల యజమానులను కోరారు. ఇందుకు సంబంధించి కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 160 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. మంగళవారం అయినా కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. ఈరోజు ఇది తోరంగి పంచాయతీ రూరల్ మండలం, కొంత పార్ట్ టౌన్ కూడా ఉంది. ఈ ఏరియాలో సిల్ట్ క్లియరెన్స్ ఆపరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. మేజర్ డ్రైన్ రైట్ సైడ్ ఉంది. మేజర్ డ్రైన్లో చాలా కాలం నుంచి దూరపడక ఇవన్నీ ఉండిపోయాయి. అవన్నీ రిమూవ్ చేయించడానికి మేజర్ వర్క్ అది ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. సో
వచ్చేటప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ ఆల్ రూరల్ ఏరియా. వాటర్ స్టాగ్నేషన్ అనేది ఎంపీ ప్లేసెస్లో వాటర్ స్టాగ్నేషన్ బాగా జరుగుతుంది. అది రూరల్ ఏరియాలో అవటం వల్ల మాకు జ్యూరిస్డిక్షన్ రాదు. దీని మీద డిపిఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము. వాళ్ళ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు రిమూవ్ చేయించడానికి. ఇటువంటి వేకెంట్ స్పేసెస్లో ఇట్లా వాటర్ స్టాగ్నేషన్ ఉండటం వలన దోమలు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే రూరల్ మా వాటర్ స్టాగ్నేషన్ ఉందో వాటిలో ఆల్రెడీ 160 మంది యజమానులకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించమని, వాటర్ స్టాగ్నేషన్ని అవాయిడ్ చేసి లెవెల్స్ మెయింటైన్ చేయమని చెప్పి నోటీసులు కూడా ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ మా డ్రైవ్ అంతా కూడా వేకెంట్ స్పేసెస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్స్ ఉంటున్నాయో, వెజిటేషన్ ఎక్కడైతే బాగా పేరుకుపోయిందో అటువంటి ప్లేసెస్ మీద ఇప్పుడు డ్రైవ్ చేస్తాం. వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని దగ్గర ఏదైతే ఆల్రెడీ సిల్క్ రిమూవ్ చేసినప్పటికీ ఇంకా ఫ్లోటింగ్ మెటీరియల్స్ ఉండిపోయినాయి. ఫ్లోటింగ్ మెటీరియల్స్ కూడా రిమూవల్ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.